హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నా ఫ్యామిలీ కిచెన్ అండ్ బ్లాగ్స్. చూడండి, ఈరోజు బీరకాయతో ఒక మంచి స్నాక్స్ చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కోసం బీరకాయలు 1 కప్ రైస్ తీసుకుందాం. ముందుగా 1 కప్ రైస్ 3 గంటల సేపు నానబెట్టుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్లు బీరకాయ తొక్కతోనే కట్ చేసుకోవాలి. మూడు వెల్లుల్లిపాయలు కొద్దిగా క్రష్ చేసుకుందాం. పెనం హీట్ అయింది, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. గార్లిక్ కూడా వేసుకుని వేయించుకుందాం. వెల్లుల్లి బాగా వేగింది కదా, ఇందులోనే బీరకాయ వేసుకొని బాగా మగ్గించుకుందాం. బాగా కలుపుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. చూడండి, బీరకాయ బాగా మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు చల్లారనిద్దాం. చూడండి, బీరకాయ చల్లారిపోయింది. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న రైస్ని ఇందులో వేసి బాగా కలుపుకొని గ్రైండింగ్ పట్టుకుందాం. గ్రైండింగ్ చేసుకున్న ఈ బ్యాటర్లో ఆనియన్స్ వేసుకుందాం. తగినంత కారం, పసుపు, సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. పెనం హీట్ అయింది. ఇప్పుడు చిన్న చిన్నగా అట్టు షేప్లో వేసేద్దాం. సిమ్లో పెట్టి 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, బీరకాయతో స్నాక్స్ రెడీ అయిపోయింది. ఈవినింగ్ టీ టైంలో తీసుకోండి, చాలా బాగుంటుంది.